లోకంలో అందరు లీడర్లు మాకు ఆ సెక్యూరిటీ కావాలి ఈ సెక్యూరిటీ కావాలని పైసలు పెట్టి మరీ గన్మ్యాన్లను పెట్టుకుంటారు. కానీ మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్న ఆయన రూటే వేరబ్బా. నాకు అద్దు మీ గన్లు అద్దు మీ బలగాలని సర్కారు పంపిన గన్మ్యాన్లను మళ్ళీ ఉల్టా వెనుకకు పంపిండు. ఉప్పల్ జనాల ప్రేమే నాకు పెద్ద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని డైలాగులు కూడా కొడతాడు. మరి గీ ముచ్చటేందో అన్న చేసిన హడావుడి ఏందో చూద్దామా. అవు మరి అన్న రేంజే వేరు. ప్రజల ప్రేమే నాకు శ్రీరామరక్ష. ఈ తుపాకులు గిపాకులు నాకెందుకు భయ్యా అనుకుంటా బండారి లక్ష్మారెడ్డి అన్న గన్మ్యాన్లను ఉల్టా డిపోకు పంపించేసిండు. లీడర్లంతా గన్మ్యాన్ల నడుమ నడుస్తుంటే అదో కిక్కు అనుకుంటారు. కానీ మన అన్న మాత్రం నేను పక్కా లోకల్, నా గల్లీలా నాకు గన్మ్యాన్లు ఎందుకు అని తేల్చేసిండు. పొద్దుగాల లేతే జనాల మధ్యనే తిరుగుతాడట, అలా కట్టాలు తీరుతాడట. అంత మంచిగా ఉన్నది కానీ అన్న రేపు పొద్దున జనాలేమన్నా సమస్యల మీద నిలదీస్తే ఆ ప్రజల ప్రేమనే అడ్డం పెట్టుకుంటావా ఏంది? ఏదేమైనా గన్మ్యాన్లను వెనుకకు పంపిన అన్న జిగిరి గుండెకు ఒక్క దండం పెట్టాల్సిందే. సార్కు సెక్యూరిటీ అద్దు, సర్కార్ హడావుడి అద్దు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నకు అసలు అదనపు భద్రతనే అవసరం లేదనబట్టే. నాకు జనాల విశ్వాసమే గన్ను, వాళ్ళ ప్రేమే నాకు వెనుకుండే సైన్యమని సారు మళ్ళొకసారి క్లారిటీ ఇచ్చిండు. అంటే గన్మ్యాన్లుంటే జనాల నడుమ తిరగలేమని అన్న ఫీలింగు. లేకపోతే సెక్యూరిటీ ఉంటే పబ్లిసిటీ తగ్గుతుందనా ఏమో మరిగా. అన్న టార్గెట్ ఏందో గాని గన్మ్యాన్లని వెనుకకు పంపిన ముచ్చట మాత్రం ఉప్పల్ ఏరియాలో గట్టిగానే నడుస్తుంది. గిట్లనే అందరు లీడర్లు గన్మ్యాన్లను వెనుకకు పంపితే పోలీస్ శాఖకు సగం పైసలు మిగిలినట్టే పో. అన్న చెప్పిన డైలాగ్ ఇంటే గుండె దరుక్కపోవాలి. నా లక్ష్యం గన్మ్యాన్ల మధ్య బతుకుడు కాదు, జనాల సమస్యలు తీర్చుడు అని లక్ష్మారెడ్డి అన్న సింపుల్గా చెప్పేసిండు. ఒక్కసారి చెప్తే వినబడతలేదని కాబోలు రెండో పరిస్థిత గన్మ్యాన్లని వెనుకకు పంపి తన పంతం నెగ్గించుకున్నాడు. గన్లు పట్టుకున్నోళ్ళు పక్కనుంటే జనాలకి దూరం అయిపోతామనే భయం అన్నది. సరే గన్మ్యాన్లు అయితే పోయినరు, మరి ఉప్పల్ రోడ్ల మీద గుంతలు డ్రైనేజీ సమస్యలు కూడా గిట్లనే స్పీడ్ వెనుకకు పోతాయా అన్న? గన్మ్యాన్లు లేని మన సింగిల్ సింహం ఉప్పల్ గల్లీల లోపల ఇంకెన్ని సంచలనాలు పుట్టిస్తుందో చూడాలి మరి.